అది చాలా భయమేసేటువంటి మాట. ఎన్నిసార్లు గర్తించినను లోపడిన వాడు మరి చూపు లేకుండా హఠాత్తుగా నాశనమవుతున్నాడు. ఈ మాట ఈ ప్రథమ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే బాప్తిస్మం యోహాను అరణ్యంలో ఎలుగెత్తి చాటుతా ఉన్నాడు, అయ్యా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసుపై ప్రతిఫలాలు పొందించండి అని చెప్పేసి ఇంకా కింద అంటున్నాడు. మీరు భరించకపోతే, ఆ బలవంతమైన జీవితం మీరు ఉండకపోతే రెండు మాటలు ఉపయోగించాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేదన ఉంచబడింది. గొడ్డలి చెట్టు మీద ఎందుకు ఉంచబడింది? చెట్టు పక్కన ఉంచొచ్చా రాయచ్చు కదా. గొడ్డలి చెట్టులో ఆమె దూరంలో ఉంచబడింది అని రాయచ్చు కదా. గొడ్డలు దేనికి ఉపయోగిస్తాం? గొడ్డలు దేనికి ఉపయోగిస్తాం? నరకడానికి. ఎక్కడ నరుకుతున్నాడు? పైన కొమ్మలు నరకట్లా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ముద్దులు నరకట్లా. ఏం నరుకుతున్నాడు? వేరు నరుకుతా ఉన్నాడు. ఇదిగో రెడీ టు కట్, రెడీ టు కట్. ఎన్ని సమయాలు చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత సమయం ఇచ్చినా బ్రతుకు మార్చుకోకుండా, బ్రతుకు సరి చేసుకోకుండా తన జీవితాలను ఇలా సాగిపోతుంది అనుకుని దుర్మార్గమైన జీవితాన్ని, చివరికి దేవుని సేవలు కూడా వాళ్ళ స్వార్థమైన ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి వార్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, మీకు ఇవ్వబడినటువంటి రక్షణ భాగ్యాన్ని, మీకు ఇవ్వబడినటువంటి వర్గాన్ని మీరు సత్వనంగా చేసుకోకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది. ఇంకో మాట అన్నాడు, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నాను. చేత అందరికీ తెలిసిందే.